భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక వివాహితుడు మరో వయోజన మహిళతో ఆమె ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే దాన్ని నేరంగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సామాజిక నైతికత కంటే రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులే అత్యున్నతమని కోర్టు పేర్కొంది. అయితే ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్కు చెందిన 18 ఏళ్ల అనామిక నేత్రపాల్ జంట కొన్ని నెలలుగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే 2026 జనవరి 8వ తేదీన అనామిక తల్లి కాంతి నేత్రపాల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేత్రపాల్ తన కుమార్తెను మభ్యపెట్టి తీసుకువెళ్లాడని, ఆమెను కిడ్నాప్ చేశాడని బిఎన్ఎస్ సెక్షన్ 87 కింద కేసు నమోదు చేయించారు. ఈ కేసును సవాల్ చేస్తూ సదరు జంట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు రక్షణ కల్పించాలని కోరింది. అయితే ఈ విచారణలో భాగంగా అనామిక తాను మేజర్ అని, తన ఇష్టంతోనే నేత్రపాల్తో కలిసుంటున్నానని పోలీసులకు, కోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. మరోవైపు నేత్రపాల్ అప్పటికే వివాహితుడని, కాబట్టి అతను మరో మహిళతో కలిసి ఉండడం చట్టవిరుద్ధమని ఆమె తల్లి తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక నైతికత, చట్టం రెండూ వేరువేరని తెలిపింది. సమాజం దీన్ని తప్పుగా చూడవచ్చని, కానీ చట్టం దృష్టిలో ఇద్దరు మేజర్లు సమ్మతితో కలిసి ఉండడం నేరం కాదని వివరించింది. పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించేటప్పుడు సామాజిక అభిప్రాయాలకు తావుండకూడదని హైకోర్టు పేర్కొంది. నేత్రపాల్ వివాహితుడే అయినప్పటికీ ఒక వయోజన మహిళతో ఆమె సమ్మతితో కలిసి ఉండడం ఏ చట్టం కింద కూడా శిక్షార్హమైన నేరం అనిపించుకోదని స్పష్టం చేసింది. పిటిషనర్లను అరెస్ట్ చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. అనామిక కుటుంబ సభ్యులు ఎవరూ ఆ జంటకు హాని కలిగించకూడదని, వారి నివాసంలోకి ప్రవేశించడం లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా వారిని సంప్రదించడానికి ప్రయత్నించకూడదని కఠిన ఆంక్షలు విధించింది. పిటిషనర్ల భద్రతకు స్థానిక పోలీస్ చీఫ్ను వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.